నేను కాకినాడ నుంచి, నా పేరు వరలక్ష్మి. నేను కాకినాడ 32వ వార్డు నుంచి వచ్చాను. నాకు ఒక కొడుకు బాబు. నా కొడుక్కి 3 ఆడపిల్లలు బాబు. నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, ఆఫీసులన్నీ తిరిగాను. నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు. ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక, నా జగన్ బాబు వచ్చాక నేను 2వ నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. 2వ నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. ఆ పెన్షన్ నాకు ఫస్ట్లోనే 2250 రూపాయలు ఇచ్చారు. తర్వాత సంవత్సరంలో 2500 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ సంవత్సరంలో 2700 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 3000 రూపాయలు తీసుకుంటున్నాను. 3000 రూపాయలు తీసుకుంటున్నాను. మాకు ఎంత, నా పెద్ద కొడుకు, నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే తెల్లవారేటప్పటికి 1వ తారీఖు వచ్చేటప్పటికి వారంటీస్ తలుపు కొట్టి మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు. అలాగే కాదు బాబు, నువ్వు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్లో ఉండి ఎండలో ఉండి మొఖాలు తిరిగిపోయినా ఎవరో పట్టించుకునేవారు కాదు. అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్. ఇవాళ రేపని వాయిదాలేసి ముసలి వాళ్ళని మడక వాళ్ళని తిప్పేవారు. ఈ రోజున బాబు 1వ తారీఖు వచ్చేటప్పటికి మా పెన్షన్ మా చేతుల్లో పెడుతున్నారు. ఇంకా మాకు ఏం కావాలి బాబు? మాకేం కావాలి? మా అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మాలాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచామాలు తెలుసుకొని, అమ్మ నేనున్నానని మాకు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతిదీ కూడా మాకు అందించారు. ఈ రోజుని నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యాదేవుని వసదేవుని నా పిల్లలకి అందిస్తున్నారు. నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు. అలాగే ముసలోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు. ముసలోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు. అయితే నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు. ఈ రోజున మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మాకు సొంత ఇల్లు ఉంది. ఈ రోజు మాకు సొంత ఇల్లు ఉంది. మా జగన్ బాబు ఇచ్చారు. మాకేం భయం లేదు. మా ఊపిరి ఉన్నట్టు కాదు మా జగన్ బాబు మాకే సీఎం ఉండాలని. ఆ తర్వాత కరోనా వస్తుందన్నారు. కరోనా వస్తే నాకేం భయం లేదు. నా జగన్ బాబు ఉన్నారు. అలాగే గత కరోనాలో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మాకు సరుకులు పంపించి, బియ్యం పంపించి, మందులు పంపించి, మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ రోజునే ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకొని 25 లక్షల రూపాయలు మాకు చెక్ ఇచ్చారు. ఇంకేం కావాలా బాబు? జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు? అలాగే అలాగే బాబు అలాగే మీరు మాట తప్పను మనవ చెప్పునన్నారు. ఆ ప్రకారంగా మాకు అన్న ప్రకారంగా మాకు ఇచ్చి తీరుతున్నారు ప్రతి వస్తువుని. మాకేం భయం లేదు. ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డల దగ్గర కూడా ఎదురించేస్తున్నాం. మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నారు. 3000 మీద మాకు పని లేదని చెప్తున్నాను. అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు నా పెద్ద కొడుకు జగన్ బాబు. నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు. ఈ రోజున మాకే లోటు లేదు. మీ ఎవరికీ జరగవలసిన పని లేదు. నా బాబాయ్ ఎప్పటికీ సీఎంగా ఉండాలి.
నాకు ఓపిక తెచ్చుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకే నా ఓటేసి నేను గెలిపించుకుంటాను. అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని. జై జగన్ జై. ధన్యవాదాలండి. మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం జగనన్న. 3000 రూపాయల పెన్షన్ పెంచి మీ చేతుల మీదుగా మాకు అందించడానికి కాకినాడ విచ్చేసినందుకు మా పెన్షనర్లు అందరి తరపున మీకు స్వాగతం సుస్వాగతం అన్న. అన్న, నా పేరు కృష్ణవేనన్న. మా ఆయన గారి పేరు గోకా విజయ్ కుమార్ అన్న. నాకు 2 పిల్లలు ఉన్నారన్న. అయితే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకునేవారన్న. 2021లో సెకండ్ వేవ్లో ఆయనకు కరోనా వచ్చిందన్న. కరోనా కారణంగా 15 రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నారన్న. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆయనకు జరిగిన ఖర్చు అంతా మీరే భరించారన్న. అయితే 15 రోజుల తర్వాత మా దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్న. ఆ సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయి నేను చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానన్నా. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, నేను ఎలా బ్రతకాలనే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మీ వాలంటీర్ వచ్చి నాకు వితంతు పెన్షన్ దరఖాస్తు చేసిందన్నా. దరఖాస్తు చేసిన మరుసటి నెలలోనే నాకు పెన్షన్ శాంక్షన్ అయిందన్నా. 1వ తారీఖు ఉదయాన్నే తను తీసుకొచ్చి 2500 రూపాయల పెన్షన్ నా చేతికి ఇచ్చినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చిందన్న. ఆ రోజు నేను బ్రతకగలనే ధైర్యం నాకు వచ్చిందన్న. ఆ రోజు పెన్షన్ 2500 రూపాయలు తీసుకొని ఇంటికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కున్నానన్నా. అలాగే ఈ రోజు 3000 రూపాయలు ప్రకటించి మాట తప్పను మడం తిప్పనన్న మాట నువ్వు నిలబెట్టావన్నా. అలాగే పాదయాత్రలో కూడా నేనున్నాను, నేను విన్నానన్నావన్నా. ప్రజల కష్టాలు విన్నావన్నా, నేనున్నానని నిరూపించుకున్నావన్నా. నీకు ధన్యవాదాలన్నా. అలాగే కరోనా సమయంలో 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించావన్నా. ఆ 50,000 రూపాయలు కూడా నాకు అందిందన్నా. దాంతో నేను చిన్న రైస్ షాప్ పెట్టుకున్నానన్నా. దాని ద్వారా వచ్చే లాభాల్లో మీ స్ఫూర్తితోనే నాలా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయటానికి నేను ఉపయోగిస్తున్నానా. ఇది కేవలం మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పని చేస్తున్నానని నేను తెలియజేస్తున్నానన్నా. అంతేకాకుండా మా పెద్ద అబ్బాయికి విద్య దీవెన, వసతి దీవెన, మా చిన్న అబ్బాయికి అమ్మఒడి, నాకైతే వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ పథకం ద్వారా సుమారు 1,70,000 రూపాయలు నేను లబ్ధి పొందుతున్నానన్నా. అదే కాకుండా మా అత్తగారు కూడా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారన్నా. 18,700 రూపాయలు చేయూత అందుకుంటున్నారన్నా. వైఎస్ఆర్ 0 వడ్డీ ఆసరా పథకం ద్వారా అందుకుంటున్నారన్నా. మీరు చేసిన ఈ మేలుకి ఆవిడ మా మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తన బతకడానికి సహాయపడుతుందన్నా. అలాగే చీకటిలో ఉన్న ఎంతో మంది జీవితాల్లో మీ నవరత్నాలు పథకాల ద్వారా వెలుగులు నింపుతున్నారన్నా. మీకు మా ధన్యవాదాలన్నా. అన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల నుండి తొలగించమని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తామన్నా. ఆ దేవుడే మీ రూపాల్లో ఉండి మా కష్టాలు అన్నీ తీరుస్తున్నారన్నా. ఇంత మంచి సుపరిపాలన చేస్తున్న మీరే మాకెప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలండి.